వారణాసి టైటిల్ ట్రైలర్ ఓపెనింగ్ షాట్ లో 512 CE అని చూపిస్తారు. ఇది అరౌండ్ 5th to 6th సెంచరీ. సో రాజమౌళి ఈ టైం ఫ్రేమ్ ని ఎందుకు తీసుకున్నాడు? బికాస్ 5th to 6th సెంచరీని హిందూ పురాణాల యొక్క స్వర్ణయుగంగా పిలుస్తాం, ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ పురాణాస్. ఇది గుప్తా ఎంపరర్ కాలం కూడా. ఈ టైం పీరియడ్లోనే చాలా పురాణాలు సవరించబడ్డాయి అండ్ మార్పులు చేర్పులు జరిగాయి. ఇలా చాలా అప్డేట్ చేశారు. అండ్ ఈ టైంలో హిందూ కల్చర్ బాగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ట్రైలర్లో ఈ షాట్లో మనకు ఒక షిప్ సముద్రంలో మునగడం చూస్తాం. ఇది కొంచెం పాతకాలంలో ట్రేడ్స్ కి యూజ్ చేసే షిప్ లాగా ఉంది. కొంచెం డీటెయిల్ గా గమనిస్తే ఇది పైరేట్ షిప్ లాగా ఉంది. అప్పుడే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. మన పురాణాల్లో హయగ్రీవుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలు దొంగలించి సముద్రంలో దాక్కుంటాడు కదా, ఎగ్జాక్ట్లీ అలానే 512 CEలో ఇండియాలో పురాణాలు సవరణ జరిగాక ఎవరైనా ఆ పురాణాలను దొంగలించి షిప్లో తీసుకెళ్తుంటే అదే షిప్ అయితే సముద్రంలో మునిగిపోలేదు కదా. ఇది జస్ట్ నా థియరీ అంతే. అండ్ మోరోవర్ ప్రతి ఒక్కరు ఈవెంట్లో మహేష్ సార్ ఎంట్రీ చూసి ఆయన నర్వస్గా ఉన్నాడు, సెట్ అవ్వలేదు అది అని చెప్పి కామెంట్ చేస్తారు. భయ్య మన లెక్చరర్ రేపు చిన్న స్లిప్ టెస్ట్ ఉందంటేనే మనం నర్వస్ అవుతాం కదా. అట్లాంటిది ఇండియన్ సినిమాని గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్తున్న వాళ్లకు ఆ లిటిల్ నర్వస్నెస్ ఉండదంటారా?